అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలలోని ప్రత్యేక భావాలను మనం విశ్లేషణ చేసుకొని సమదృక్పథ సువార్తలలో ఆ భావనలు ఎలాగూ ప్రతిబింబించాయి, ప్రతిధ్వనించాయి అనే అంశాన్ని నిన్నటి నుండి మనం అధ్యయనం చేసుకుంటున్నాం. ముందు 4 ప్రధాన భావనలను మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం. మొదటి వచనంలో 3 ప్రకటనలు ఉంటాయి. రెండో వచనంలో 1 ప్రకటన ఉంటుంది. మొత్తం 4 ప్రకటనలు. 4 ప్రకటనలకు మనం 4 ప్రత్యేక భావ పదాలను ప్రత్యేకించుకున్నాం. అనాది అస్తిత్వం, సన్నిధి స్థితి, అవిభాజ్య ఐక్యత, రూప సాక్షాత్కారం. ఈ 4 భావాలు ఆ 4 స్టేట్మెంట్లకు అనుగుణంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. లైవ్లోకి చేరువచ్చిన ప్రియబిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, అలాగే బిడ్డ వరప్రసాద్, మళ్ళీ బిడ్డ అంతయ్య సగిలి, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. నిన్నటి దినం అనాది అస్తిత్వాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే అనాది అస్తిత్వ భావన ఎలాగూ మార్కు, మత్తయి, లూకా సువార్తలలో ప్రతిధ్వనించింది అని అధ్యయనం చేసుకున్నాం. అలాగే రెండవ అంశమైన సన్నిధి స్థితి, అది మిగిలిన సమదృక్పథ సువార్తలలో ఎలా ప్రతిఫలించింది అది కూడా మనం అధ్యయనం చేసుకున్నాం. ఈవేళ మిగిలిన 2 భావనలు అవిభాజ్య ఐక్యత, రూప సాక్షాత్కారం, ఇవి ఎలాగూ మిగిలిన సువార్తలలో మనకు అంతర్లీనంగా కనపడుతూ ఉంటాయి. మొదటి వచనంలోని చివరి స్టేట్మెంట్ వాక్యము దేవుడై ఉండెను, ఇది అవిభాజ్య ఐక్యతను తెలియచేస్తుంది అని మనం చెప్పుకున్నాం. అయితే ఇది ప్రత్యక్షంగా సమదృక్పథ సువార్తలలో మనకి కనపడదు, కానీ ఆ భావం, ఆ ధ్వని కార్యకారక రూపంలో వ్యక్తపరచబడుతూ ఉంటుందన్నమాట. యేసు యొక్క అధికారం, తండ్రితో ఆయనకున్న ప్రత్యేక సంబంధం, ఈ రెండింటి ద్వారా ఈ భావన మిగిలిన సువార్తల్లో ప్రకటితమవుతూ వచ్చింది. మార్కు సువార్త 14:62 గ్రీకులో మంచి పదాలు ఉంటాయి. ఎగో ఎయిమి అంటారు. ఎగో ఎయిమి అంటే ఎగో ఎయిమి అనే ఆ ప్రకటన ఉందే, అది నిర్గమాకాండం 3:14లో దేవుని నామం నేనైనా నేను ఉన్నవాడను అనువాడను అంటామే, దానికి సమానమైన భావంతో కూడుకొని ఉంటుంది. అంటే మనం కంపారిటివ్ లిటరరీ స్టడీ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే చేసే అవకాశం మనకు లేదు, ఇట్స్ ఓకే. అంటే గ్రీకు, హీబ్రూ భావనలు ఎలాగూ ఒకదానితో ఒకటి సమ్మిళితమై సువార్తలలో ప్రకటించబడ్డాయి, అది మనకి అర్థమవుతుంది అన్నమాట. అంటే విచారణ సమయంలో నేను అనే మాట వాడతాడు. నేను అయి ఉన్నాను, నేనై ఉన్నాను అంటే అదే ఆ గ్రీకు పదం ఎగో ఎయిమి. ఆ పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అప్పుడు ఆ భావన అర్థమైంది. అంటే నా అవిభాజ్య ఐక్యత, తండ్రి నామము ఏదై ఉన్నదో ఆ నామమే నేను. అంటే మేము అవిభాజ్య ఏమనాలి, పితాపుత్ర పవిత్రాత్మ అవిభాజ్యత వ్యక్తీకరణను అని ఆయన అక్కడ ప్రస్తావన చేస్తాడు. మళ్ళీ ఈ మాట వింటుందనే ప్రధాన యాజకుడు ఇది దేవదూషణగా ఎంచుతాడు. ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ చాలా లాజిక్
ఆ మాట అనగానే అది దేవదూషణ అని అంటాడు. అంటే దేవదూషణ అనే మాటను మనం లోతుగా ఆలోచిస్తే, అంటే దేవదూషణ అనే భావనలో యేసు యొక్క అవిభాజ్యతని అంతర్లీనంగా గ్రహించి భయపడ్డాడా అని మనం అనుకోవాలన్నమాట. చాలా జాగ్రత్త అయిందన్నమాట. అంటే సువార్తలలో ఆ అవిభాజ్యత అలా ప్రకటించబడుతూ ఉంటుంది. వస్త్రాలు చించుకున్నాడు, ఇంకా మనకి సభతో పని లేదు అది అన్నాడు. అంటే అవిభాజ్య దేవతత్వాన్ని ప్రధాన యాజకుడు గ్రహించి యేసులో దానిని గ్రహించటానికి అంగీకరించలేకపోయాడు. బట్ అవిభాజ్యతను మాత్రం, అవిభాజ్య తత్వ సూత్రాన్ని మాత్రం అంతర్లీనంగా అతడు అంగీకరించాడు. మళ్ళీ మార్కు 2:5-12లో పాప క్షమాపణ అధికార ప్రకటన ఉంటుంది. బిడ్డ మరణాత కుమార్ చాలా రోజుల తర్వాత బిడ్డ కూడా కనిపించాడు. బిడ్డ కూడా వందనాలు. పక్షవాత రోగిని బాగుపరిచిన ఆ సంఘటన మనకు తెలుసు. బాగుపరచడానికి ముందు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని ప్రకటిస్తాడు. మళ్ళీ అక్కడ ఒక మదనం జనాల్లో, పాపాలు క్షమించటానికి ఇతడు ఎవడు? దేవుడు తప్ప ఎవడు పాపాలు క్షమించలేడు కదా. అంటే అక్కడ పాప క్షమాపణ ప్రకటన అధికారాన్ని కలిగి ఉన్న వాక్యమైన యేసు అనే ఆ భావాన్ని మార్క్ అక్కడ ప్రతిబింబించాడు. వాళ్ళ సంభాషణలో అంతర్లీనంగా చాలా జాగ్రత్తగా మార్కు చూపిస్తాడు అనమాట. ఏంటి? దేవుడు తప్ప పాపాలను క్షమించే అధికారం ఇంకెవరికీ లేదు అని. కానీ ఆ అధికారాన్ని యేసు సాధికారికంగా ప్రకటిస్తాడు. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అంటాడు. అంటే ఇందాక మనం యోహాను సువార్త 3వ వాక్యే కదా. అంటే దేవుని అధికారాన్ని వాగ్రూపములు సాక్షాత్కారంగా ప్రకటించిన ఆ సంఘటనలో వారి అవిభాజ్య స్థితి కనపడతా ఉంటుంది అన్నమాట. అంటే వాక్యము దేవుడై ఉండెను అనే ప్రకటనకి అది అద్భుతంగా సూట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇంకొకటి, ఇది కూడా మళ్ళీ గ్రీకు వ్యాకరణానికి సంబంధించింది. ఇది మనం అంటే ఎలా ఉంటుందంటే, మనది కొంచెం కష్టమైన మాట ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పేవి జనన విశ్వాసం, అభ్యాస విశ్వాసం, అనుభవ విశ్వాసం, 4వది ఆచరణాత్మక విశ్వాసం. జనన విశ్వాసం ఏంటంటే, నేను క్రైస్తవ తల్లిదండ్రులకు జనించాను కాబట్టి నాది క్రైస్తవ విశ్వాసం, జనన విశ్వాసం. అది మిత్రులు సురేష్ వంగూరి గారు వారు కూడా లైవ్లో ఉన్నారు. నాకు చాలా సంతోషం. వారంటే నాకు అభిమానం. వారి పరిచర్యను బట్టి నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాను. అలాగే అమ్మ ప్రసన్నమ్మ కూడా లైవ్లో ఉంది. బిడ్డలకు కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఓకే, జనన విశ్వాసం. ఆ తర్వాత అభ్యాస విశ్వాసం. నేను క్రైస్తవ తల్లిదండ్రులకు జనించాను, మళ్ళీ నా తల్లి లేదా నా తండ్రి నిత్య ఏమనాలి, దాన్ని ఎలా చెప్పాలంటే నామకార్థం అనండి, ఏదన్నా అనండి, అంటే నేను జడ్జి చేయట్లేదు, కానీ నిత్యం చర్చికి వెళ్ళేవాళ్ళు. సో ఆ ఆచార కర్మకాండలన్నీ పాటించాలి. ఖచ్చితంగా నన్ను సండే స్కూల్కి పంపిస్తారు. సండే స్కూల్లో నా జనన విశ్వాసం అభ్యాస విశ్వాసంగా రూపాంతరం చెందింది. అక్కడ నేను అభ్యసిస్తాను. నాకు తెలియకపోయినా కన్యక గర్భవతి కుమారుని కన్నును, కన్యక అనే పదానికే నాకు అర్థం తెలియదు, కానీ దాన్ని నేను వల్లెవేస్తాను, చక్కగా చెబుతాను. నాకు తెలియకుండానే నా ఆంతర్యంలో దాన్ని విశ్వసించడం ప్రారంభిస్తూ ఉంటాను. అందుకని అభ్యాస మతం. ఆ తర్వాత అనుభవ మతం. ఇది అభ్యసించిన ప్రతిదీ కాదు, కానీ అనుభవజన్యమైన మతం. మనం అభ్యసించిన వాటిని ఎక్కడో ఒక చోట మన జీవితంలో అనుభవపూర్వకంగా గ్రహించగలుగుతాం.
అంటే ఆ వాక్యం మన జీవితంలో యథార్థం అవుతుంది. ఆ సంఘటన జనన విశ్వాసాన్ని, అభ్యాస విశ్వాసాన్ని అనుభవజన్య విశ్వాసంగా మార్చివేస్తుంది. నాలుగవది కష్టం. నాలుగవది ఏంటంటే ఆచరణాత్మక విశ్వాసం. ఆచరణాత్మక విశ్వాసం ఇది ఆచరణాత్మక విశ్వాసం అంటే నేను ఏది ప్రకటిస్తున్నానో, నేను ఏది విశ్వసిస్తున్నానో, నేను దేనిని నమ్ముతున్నానో అలాగే నేను జీవిస్తాను. ఇది ఛాలెంజింగ్ టాస్క్. అందుకని దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకు ఇదంతా చెప్పాను అని అంటే, కాపర్లు అందరం ఎక్కువగా దాదాపుగా బాప్తిస్మ సమయంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. అది నేను కూడా ఈ మధ్య అంటే ఈ అధ్యయనంలోనే నేర్చుకున్నా. నేనేం అతీతం కాదు, మీరు నేను ఒకటే. అంటే ఏమన్నాడు ఇక్కడ, చాలా చక్కని విశ్లేషణ ఏముందంటే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలో అనలా, ముగ్గురు కానీ ఒకటే నామం. అంటే ఒకే నామం. ఎయిస్టో ఒనోమా అన్నారు దాన్ని. ఎయిస్టో ఒనోమా. ఇవాళ నేను డాక్యుమెంట్ పెడతాను, ఎందుకంటే నిన్న సగమే చెప్పాను కాబట్టి క్లాస్ రూమ్లో డాక్యుమెంట్ పెట్టలేదు. ఇవాళ నేను క్లాస్ రూమ్లో డాక్యుమెంట్ పెడతాను. గ్రీకు అక్షరాలు ఉన్నాయి, దానికి ట్రాన్స్లిటరేషన్ అంటే తెలుగులో ఉచ్చారణ కూడా ఉందన్నమాట. ఎయిస్టో ఒనోము ఏకవచనం. మూడు పేర్లు ఒకే నామం. ఆ నామంలో బాప్తిస్ము ఇవ్వండి అంటే వాక్యము లేక లోగోస్ దేవుని నుండి వేరు కాదు, ఒకే అస్తిత్వ వాస్తవికత కలిగి ఉన్నది. అయితే వేరు వేరు సంబంధ పరిమాణాలలో అది వ్యక్తమవుతూ ఉన్నది. ఇది ఒక అద్భుతమైన వివరణ అన్నమాట. అంటే అవిభాజ్య ఐక్యతను సువార్తలు, సమదృక్పథ సువార్తలు అంతర్లీనంగా ప్రకటించుకుంటూ వచ్చాయి. అధ్యయనం మనకి వాటిని బయలుపరుస్తూ ఉన్నది. మళ్ళీ 4వ ఉదాహరణ చూస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం 28లో విశ్రాంతి దిన అధికారం, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. చాలా సింపుల్గా మనం అంటే ఇప్పటి వరకు కూడా నేను కూడా మనం అనే అంటున్నాను, ఇప్పటి వరకు కూడా అనుకున్నాం విశ్రాంతి దినానికి మనుష్య కుమారుడు ప్రభు అయి ఉన్నాడు. సో విశ్రాంతి దిన నియమం ఉన్నదే అది దేవనియమం. మళ్ళీ విశ్రాంతి దినాన్ని దేవుడు సృష్టించి ఏర్పరిచాడు. విశ్రాంతి దినాన్ని ప్రత్యేకంగా నియమించాడు ఆయన. మళ్ళీ ధర్మశాస్త్రంలో దానిని చొప్పించాడు. విశ్రాంతి దినమును మీరు ఇలా ఆచరించాలి అని చెప్పి. అంటే అది నిబంధనతో కూడా ముడిపడి ఉన్నది. కనుక పవిత్ర వ్యవస్థలో ఉన్న దైవ నియమమైన విశ్రాంతి దినానికి నేనే ప్రభువును అంటే దానిని నియమించిన ప్రభువుతో నేను అవిభాజ్య ఐక్యతను కలిగి ఉన్నాను అని ఆ అంతర్లీనమైన భావం అన్నమాట. ఈ మాట అంటం ద్వారా ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ రబ్బీ, నేను ఒక మామూలు బోధకుణ్ణి కాదు. అది అక్కడ ప్రభువు మాటలేందంటే ప్రభువుని బోధకునిగా రబ్బీ అనే పిలిచారు కదా. ఈవెన్ పునరుద్ధానం చెందిన తర్వాత కూడా మగ్ధలేనే మరియా రబ్బీ అని పిలిచింది. అంటే యేసును రబ్బీగానే చూశారు, కానీ విశిష్టమైన రబ్బీగా చూశారు. ఒక విశిష్టమైన రబ్బీగా చూశారు. ఆ విశిష్టతలో సూపర్లేటివ్ డిగ్రీ ఉండొచ్చు. కానీ యేసు ఆ ప్రకటన ద్వారా ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ రబ్బీ, లేదా నేను ఒక విశిష్టమైన బోధకుణ్ణి కాదు, నేను తండ్రితో అవిభాజ్య తత్వాన్ని కలిగి ఉన్న దేవతత్వాన్ని అని. దీన్ని మళ్ళీ మనం 1:3లో చూస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చిన చెప్పుకుంటాం కదా, దాంట్లో చూస్తాం ఏంది, సమస్తం ఆయన మూలంగా కలిగాయి. ఇది సృష్టి స్థాయికి సంబంధించిన వాక్యం. దానిని మార్కు సువార్తలో అంతర్లీనంగా ప్రతిధ్వనింపచేస్తూ వచ్చాడు. ఇవి అవిభాజ్య ఐక్యతకు సంబంధించింది. ఇప్పుడు రూపాంతరం, ఇది రూప సాక్షాత్కారం. వాక్యము దేవుడై, ఆయన దేవుని వద్ద ఉండెను, ఆయనే దేవుడై ఉండెను. అంటే ఆ రూప సాక్షాత్కారం మనం
రూప సాక్షాత్కారం యొక్క సంపూర్ణ చిత్రాన్ని, ద టోటల్ పిక్చర్ ఎక్కడ చూస్తాం? 1:14 చూస్తాం అనమాట. ఏది? వాక్కు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. అయితే అవిభాజ్య ఐక్యతను, రూప సాక్షాత్కారాన్ని మిగిలిన సమదృక్పథ సువార్తలు ఎలా తమలో ప్రతిబింబింపజేశాయి అని మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి రూపాంతర దర్శనం దగ్గరికి వెళ్దాం. అక్కడ ఆయన రూపు వారి ఎదుట మారిపోయెను. మత్తయి, మార్కు, లూకా ముగ్గురు కూడా ఈ రూపాంతర దర్శనాన్ని ఉటంకిస్తారు. అక్కడ రూప సాక్షాత్కారం యొక్క పరోక్ష ప్రకటనని మనం చూస్తాం. ఆయన రూపు వారి ఎదుట మారిపోయెను. మెటోమార్ఫైతే అంటారు దాన్ని. మెటమోర్ఫోతే. మనం మార్ఫిజం చేయటం అనే మాట వింటాం కదా. మార్ఫిజం చేయటం అంటే ఒక బాడీకి ఇంకొక ఫేస్ పెట్టడం, అలాగా. అది గ్రీకు ఈ పదమూలంలో నుంచి వచ్చిందనమాట. ఆయన రూపు వారి ఎదుట మారిపోయెను. ఆయన వదనం సూర్యుని వలె తేజోమయమాయను. ఆయన వదనం సూర్యుని వలె తేజోమయం అంటే అప్పటిదాకా వారు చూచిన యేసు యొక్క అవిభాజ్య రూపాన్ని, అంటే దేవతత్వం యొక్క రూప సాక్షాత్కారాన్ని యేసులో వారు భౌతికంగా చూచారు. అలాగే మహిమతత్వంలో నుంచి కూడా చూచారు. అందుకని ఆ రూప సాక్షాత్కారాన్ని నేరుగా కాకుండా చాలా అంతర్లీనంగా చెబుతూ వచ్చాడనమాట. ఇక్కడ తేజస్సు అనే, ఆయన ముఖము ప్రకాశించెను. తేజస్సు అనే మాటకి డోక్సా అనే పదం వాడారు. డోక్సా అంటే ఆ మహిమ, గ్లోరీ అంటానే ఆ పదాన్ని వాడారనమాట. ఒక్క క్షణం మాత్రమే బహిర్గతమైన దేవతత్వం యొక్క రూప సాక్షాత్కారాన్ని వాళ్ళు రూపాంతర పర్వతం మీద యేసులో చూడగలిగారు అని. మళ్ళీ మేఘము కప్పటం, స్వరం వినిపించటం, ఇది సీనాయి అనుభవాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ అవిభాజ్య దేవతత్వము, మళ్ళీ రూప సాక్షాత్కారం ఎలాగో ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయో. మేఘం రావటం, అక్కడ మళ్ళీ షకీనా అనే ఆ ప్రత్యేక పదానికి సమాంతర పదమే గ్రీకులో కూడా వాడబడింది. సెఫెలే అనే ప్రత్యేక పదం, అది కప్పటం. ఆ తర్వాత మళ్ళీ స్వరం వినిపించటం, ఇవన్నీ కూడా రూప సాక్షాత్కారానికి ప్రత్యక్షంగా ఉంటాయి. మరొకటి, బాప్తిస్మ సమయంలో ఆత్మరూపం. ఇక్కడ నాకు ఇవాళ ఒక మీమాంస అధ్యయనం కాబట్టి మీతో పంచుకుంటున్నాను. నాకు ఒక మీమాంస కలిగింది. యేసు బాప్తిస్మ సమయంలో, దీని గురించి మళ్ళీ నేను పరిశోధన చేస్తాను. యేసు బాప్తిస్మ సమయంలో ఆకాశము చీల్చబడెను, ఆకాశము తెరవబడెను, దేవస్వరము వినబడెను, దేవుని మాట వినిపించింది. ఆత్మ పావురము వలె దిగి వచ్చాను. అది నేను బాప్తిస్మ విషయంలో ప్రభాతలో 3-4 ప్రభాతంలో చెప్పాను. అది గుర్తుందో లేదు కానీ అది ప్రత్యేకంగా ఆ డిఫరెన్స్లు చెబుతూ వచ్చాను. బట్ ఇక్కడ ఎక్కడ యేసు బాప్తిస్మ సమయంలో అగ్ని ప్రస్తావన రాదు, అగ్ని నాలుకలు లేక అగ్ని ప్రస్తావన రాదు. పరిశుద్ధాత్మని మనం పావుర రూపంలో చూస్తాము, ప్రజ్వలించే అగ్ని రూపంలో కూడా చూస్తాము. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ తేడా అంటే మళ్ళీ భేదం అంటలా నేను. పావుర రూపంలో యేసు మీద దిగివచ్చిన ఆత్మ పెంతెకొస్తు దినాన ప్రజ్వలంగా శిష్యుల మీదకి దిగి రావటానికి గల కారణం, దాన్ని మనం అన్వేషిద్దాం. దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఆత్మ రూపరహిత భావస్థితి నుండి దృశ్య సహిత రూపంలోనికి దిగివచ్చింది. ఇది ఏఐని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, నేను వాడే ప్రతి పదాన్ని, నేను దానికి ఫీడ్ చేసే ప్రతి పదాన్ని, లేదా మళ్ళీ నేను లైవ్లో వాడే మాటల్ని
ఏఐకి ఇస్తాను కాబట్టి నా పదజాలాన్ని నా భావజాలాన్ని అట్టు పెట్టుకుంటా ఉంటుంది. నేను చెప్తే రూపరహిత భావస్థితి అనేది చాలా కష్టం అని చెప్పాను. రూపరహిత భావస్థితి ఖచ్చితంగా అదే పదాన్ని మళ్ళీ నాకు అందించింది అనమాట. రూపరహిత భావస్థితి నుండి దృశ్య రూపానికి ఆత్మ దిగిరావటం పావురం వలె కనిపించటం అనేది. అంటే అక్కడ మళ్ళీ పావురం కుమారుని మీదకి వచ్చింది. ఆ అవిభాజ్య తత్వం మళ్ళీ రూప సాక్షాత్కారం రెండు అక్కడ కనపడతాయి. మళ్ళీ నిన్న చెప్పుకుందాం. ఇమ్మాన్యుయేల్ చెప్పాను కదా, ఇమ్మాన్యుయేలు అనే దేవుడు వాదన పడేవాళ్ళం మేము. మా గురువు గారు అయ్యగారిని మళ్ళీ వాళ్ళ గుర్తు చేసుకుంటున్నాను, నాకు చాలా సంతోషం. సంపూర్ణరావు గారు ఎన్ని గంటలు వాదన పడేవాళ్ళమో మేము క్లాసులో, ఎంత ర్యాష్గా వాదన పడేవాళ్ళము. నాతో వచ్చేవి మా సహకాపర్లకు తెలుసు మేము ఎలా వాదన పడతాము. అవన్నీ అప్పుడప్పుడు వాళ్ళతో నేను పంచుకుంటా ఉంటాను. ఒక్కోసారి నోరు జారి ఆయన్ని దూషణని కాదు కానీ అలా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మహానుభావుడు నాకు ఈ విద్వత్తు భిక్ష పెట్టారు. ఏసీటీసీలో నాకు నేర్పించిన గురువులందరికి కూడా నా జీవితకాలం అంతా నేను రుణపడి ఉంటాను. వాళ్ళ పాదాలకు నిత్యం వందనాలు చెల్లించుకుంటానే ఉంటాను. నా విద్వత్తుకి వాళ్ళు నాకు విద్వత్తును అందించిన దాతలు అనమాట. ఇమ్మాన్యుయేల్ అనే పేరు ఎక్కడ వాడారు? ఎక్కడన్నా ప్రభువు సువార్తల్లో ఇమ్మాన్యుయేల్ అనే పేరుతో పిలువబడ్డా అని ఎన్ని వాదనలు పెట్టుకున్నాము. కానీ ఇమ్మాన్యుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు, అవిభాజ్య ఆ త్రిత్వ సన్నిధి ఉన్నదే, సన్నిధి స్థితి నిన్న చెప్పుకున్నాం. దాన్ని ఆ ఇమ్మాన్యుయేలు అనే ఒక్క పదంలో చక్కగా ఇమిడ్చి మత్తయి చెప్పాడు. ఆ అంతర్లీనమైన ఆ భావ దర్శనాన్ని పరిశుద్ధాత్ముడు మత్తయికి అనుగ్రహించాడు. సో ఇవన్నీ కాకుండా ప్రకటనాధికారం, అది ప్రకటనాధికారం ఏంటంటే బాప్తిసం సమయంలో ఇతని మాట వినండి, అది ఇతని సాధికారికమైన ప్రకటన అన్నమాట. మాట వింటం అంటే మాట వాక్కు, నా వాక్కుని వినండి, నా వాక్కు రూపమైన యేసు మాటలు వినండి. ఇది రూప సాక్షాత్కారం. మళ్ళీ రూపాంతర దర్శనంలోనైతే ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతని మాట వినండి. ఇవన్నీ మనం గమనించినప్పుడు సమదృక్పథ సువార్తలు కూడా అంతర్లీనంగా యూహాను భావదర్శనంలోని ఈ 4 సూత్రాలను ప్రతిధ్వనించాయి అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఆ 4 సూత్రాలని గుర్తు చేసి నేను ముగిస్తాను. 1 అనాది స్థితి, 2వది అనాది అస్తిత్వం, సన్నిధి స్థితి, అవిభాజ్య ఐక్యత, రూప సాక్షాత్కారం. మళ్ళీ చెబుతున్నా, అనాది అస్తిత్వం, సన్నిధి స్థితి, అవిభాజ్య ఐక్యత, రూప సాక్షాత్కారం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డలు వజ్రారావు, వరప్రసాద్, అమ్మ ప్రసన్నమ్మ, ప్రియ బిడ్డ మన్నాత కుమార్, తర్వాత అంతయ్య సగిలి, సన్నీ నిర్మల బిడ్డకు కూడా వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. ఇంకొక డీపీ నాకు బ్రదర్ సురేష్ గారు, సోదరులు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాశీస్సులు. రేపు 3వ వచనాన్ని 1, 2 చెప్పుకున్నాం. 3వ వచనంలో ప్రవేశిద్దాం. అందాక సెలవు.